రాధిక గారు, ఇప్పుడు 1 నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్‌లో చూసుకోవాలా? లేదంటే ఇప్పుడు లక్కీ నంబర్స్ కానీ ఇట్లా అంటారు గదా! 1 నంబర్ ఉన్న వాళ్ళకి వన్ నంబర్ వాళ్ళేంటంటే డేట్ మెయిన్‌గా హ్మ్. డేట్ సూర్యుడి సంఖ్య. ఇది 1 నంబర్ అనేదంటే సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీంట్లో ఏంటంటే రాధిక గారు, ఇప్పుడు 1 నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్‌లో చూసుకోవాలా? లేదంటే ఇప్పుడు లక్కీ నంబర్స్ కానీ ఇట్లా అంటారు గదా! 1 నంబర్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటాయి క్వాలిటీస్ అని జెప్పేసి. అసలు ఈ 1 నంబర్ అంటే ఓన్లీ 1కే అప్లికేబుల్ అవుతుందా? లేదు అనంటే ఏ నంబర్స్‌కి ఎట్లా అప్లికేబుల్ అవుతది? వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? 1 నంబర్ వాళ్ళేంటంటే డేట్ మెయిన్‌గా హ్మ్. డేట్ సూర్యుడి సంఖ్య. ఇది 1 నంబర్ అనేదంటే సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీంట్లో ఏంటంటే 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వస్తారు దీంట్లో. హ్మ్. 1 + 0 10 వన్నే ఆ! కదండి. అవును. అది 10th డేట్‌లో పుట్టిన వాళ్ళకి కూడా 1 1 నంబర్ వస్తుంది. క్వాలిటీస్ వస్తాయి. హ్మ్. 19 అలాగే. ఓకే. 1 + 9 10. 10 వన్నే. టోటల్ యాడ్ చేస్తే వన్నే కదండి. అవును. అది 19 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా సో, ఏదైనా సరే బర్త్ డేట్‌లో యాడ్ చేస్తే యాడ్ 1 చేస్తే 1 వచ్చేలాగా వచ్చేలాగా కాలిక్యులేట్ చేసుకోవాలి. 28 అలాగనే. 2 ఓకే. + 8 28 ఆ! అది. అలానే సో, వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? వీళ్ళేంటంటే మెయిన్‌గా క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకి. హ్మ్. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తారు. ఎందుకంటే సూర్యుడి సంఖ్య ఉంది కదండీ! హ్మ్. ఎక్కడికెళ్ళినా అది విల్ పవర్ బాగుంటుంది వాళ్ళకి. ఓకే. విల్ పవర్ బాగుంటుంది. ఏది సాధించాలన్నా గానీ దృఢ సంకల్పనతోని స్టార్ట్ చేస్తారు మెయిన్‌గా. హ్మ్. ఆహ్, ఇప్పుడు టాప్ పొజిషన్‌లో కొంతమంది ఉన్నారండి. వాళ్ళేంటంటే ముఖేష్ అంబానీ, హ్మ్. అనిల్ అంబానీ, ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ బిల్ గేట్స్. అలానే వీళ్ళందరూ ఏంటంటే టాప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళేంటంటే మెయిన్‌గా ఎక్కడికెళ్ళినా వాళ్ళు విజయాలు లీడర్‌షిప్. సాధిస్తారనమాట మెయిన్‌గా. ఇంకా సో, వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటారు అండి? వీళ్ళకి జాబ్స్ విషయంలో ఎట్లా ఉంటుంది కెరీర్ పరంగా? వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి. హ్మ్. ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ ఇలా రాసారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. హ్మ్. ట్రై చేసినా గాని ప్రిపేర్ అయ్యి ట్రై చేసినా వాళ్ళకొచ్చేస్తుంది. ఐఏఎస్‌లు కానీ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా అంటే వీళ్ళు అంటే ట్రై చేసి కొంచెం కష్టపడితే గవర్నమెంట్ వచ్చేస్తుంది. జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి. వచ్చేస్తుంది వాళ్ళకి ఓకే. మెయిన్‌గా. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటారు వీళ్ళు? వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో ముక్కుసూటిగా మాట్లాడతారు వీళ్ళు. అంటే ఏది చెప్పినా డామినేట్‌గా అంటే వాళ్ళు చెప్పింది వినాలి అన్న విధంగా ఉంటారనమాట. హ్మ్. కింద టీమ్‌ని మేనేజ్ చేసే క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళేంటంటే వాళ్ళలో నెగెటివ్ ఏంటంటే మెయిన్‌గా కింద వాళ్ళు ఏదైనా చెప్పినా హ్మ్. వినరనమాట. మీరేంటి చెప్పేది నాకు అన్న హ్మ్. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అని అలా ఆలోచిస్తారనమాట వాళ్ళు మెయిన్‌గా. ఓకే. అంటే ఇంకా ఏమన్నా నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు మనం పాజిటివ్ వేలో మీరు చెప్పారు. బట్ వీళ్ళవి 1 నంబర్ వాళ్ళవి నెగెటివ్‌గా ఏమన్నా ఉంటాయా? వాళ్ళలో చేంజ్ చేసుకోవాల్సినవేమన్నా? వీళ్ళేంటంటే ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ వాల్యూ ఇవ్వరనమాట. అంటే వాల్యూ ఇవ్వరు అంటే తొందరగా స్నేహం చేయరు. కొంతమందినే ఫ్రెండ్‌షిప్ చేస్తారంతే. హ్మ్. ఇప్పుడు వేరే నంబర్స్ అంటే ఇప్పుడు 2 నంబర్ హ్మ్. వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటారనమాట. అలా తొందరగా కలవరనమాట. కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అలా. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ.